రాష్ట్రంలో చేనేత రంగానికి పెద్దపీట వేశామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీకి నేతన్నలకు అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. చేనేతలతో ముఖాముఖి నిర్వహించిన ఆయన అమరావతిలో హ్యాండ్లూమ్ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. చేనేత వస్త్రాలు దేశ సంపదలో ఒక భాగమని చంద్రబాబు కొనియాడారు. నేతన్నలకు తొలిసారికి 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు ఏపీ సీఎం చంద్రబాబు. మీ అందరిని చూసిన తర్వాత చాలా సంతోషం. ఎందుకంటే ఎన్నికల ముందు అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ. నేను ముఖ్యమంత్రి కావడం మొదటిసారి కాదు, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి నేనే. ఆ రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయలేరు, ఎందుకంటే రాష్ట్రం కూడా విడిపోయింది. కాబట్టి 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాను. అదే మరి అభివృద్ధి అంటే నాకేం కొత్త కాదు. ఈరోజు ఆ రోజు చూపించిన చొరవ, దేశంలోనే నెంబర్ 1 సిటీ హైదరాబాద్. అది ఆ రోజు నేను వేసినటువంటి ఫౌండేషనే. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, ఎంత లోతుకు పోతే అంత అఘాతం కనపడుస్తూ ఉంది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. వ్యవస్థలు అస్తవ్యస్తమైపోయినాయి. రోడ్లు కానీ అన్ని కూడా పాడుపడిపోయినాయి. కేంద్రం అమలు చేసే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని డీఫంక్ట్ అయిపోయినాయి. ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వచ్చాం. నేను ఒక మాట చెప్పాను, నేను కష్టపడేది పేద ప్రజల కోసం. మీకు అందరికి హామీ ఇస్తున్నా, సూపర్ 6 ద్వారా ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తానని ఆ రోజు మీకు చెప్పాను. ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మేమిచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఈ పేద ప్రజలకి మీ జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఇస్తున్నాం. అదే సమయంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తానే ఉంటారు. నేను అడుగుతున్నా, చెప్పిన సూపర్ 6లో కాకుండా అదనంగా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. అందరికీ చాలా బెనిఫిట్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా చరిత్రలో ఇంత సంక్షేమం చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా మేమందరం ఎన్డీఏతోనే ఉంటామని చెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.